అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు సందర్భంగా జగన్ గారు కొంచెం ఎమోషనల్ కూడా మాట్లాడితే అనిపించింది. అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా అంటరానితనం వివక్ష కొనసాగుతుంది, కాకపోతే రూపం మార్చుకుందనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. దాని గురించి చర్చ నడుస్తుంది. నిజంగానే జగన్ గారు అన్నట్టు రూపం మార్చుకుని ఇంకా కొనసాగుతుందా ఆ వివక్ష అంటరానితనం అనేటువంటిది? అంటే ఆయన ఈ ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఎలక్షన్కి ట్యూన్ని సెట్ చేశారనమాట. టోన్ సెట్ చేసినట్టు అనమాట. ఆయన ఇప్పటికే సామాజిక సాధికార యాత్రలు అనేవి వాటిని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాళ్ళ పార్టీ నాయకులతోటి ఆయా నియోజకవర్గాల్లో తిప్పటం ఇవన్నీ చేశారు కదా. చేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పెట్టుకున్నారు. అంటే ఏమిటి, దానికి ఒక కల్మినేషన్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. సో వీటన్నిటి పరకి ఒక ఆకారం అనండి, ఒక సాకారం అనండి, హయ్యెస్ట్ పాయింట్ తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తద్వారా బలహీన వర్గాలు ప్రజల్లో మొత్తం మీద ఒక నమ్మకం ఏంటంటే ఈయన అనుకుంటే చేస్తాడు, ఈయన అంటే చేస్తాడు అనేటువంటి ఒక భావన. రెండవది ఏంటి, ప్రత్యేకించి ప్రజల్లోనే కాకుండా బలహీన వర్గాల్లో ఎవరైతే అంబేద్కర్ వల్ల లేకపోతే అంబేద్కర్ అన్న లేకపోతే మేము చాలా నష్టపోయి ఉండేవాళ్ళం, ఈ పార్టీ గౌరవం కూడా దక్కేది కాదు అని ఫీల్ అయ్యే వర్గాల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ విగ్రహాన్ని కేవలం విగ్రహంగానే చూడకూడదు, అది ఒక స్పిరిట్, అది ఒక చైతన్యం. అది అందుకనే మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతారు, వాళ్ళని చూసినప్పుడన్నా వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు ప్రజలకు చేసిన మేళ్ళు, ఇవన్నిటినీ జ్ఞప్తి తెచ్చుకోవడానికి వాళ్ళ మేధస్సు ఇవన్నీ, అంతే కదా. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన పెట్టి చూపించారు. ఎక్కడ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు నేను పెడతానని చెప్పి ఏదో స్మృతివనం పేరు మీద అమరావతి ప్రాంతంలో ఒక మారుమూల ఎవరికి కనపడిన చోట పెడతానన్నాడు. పోనీ ఏదన్నా పెట్టాడా అంటే పెట్టలేకపోయాడు, కారణం ఏదన్నా కావచ్చు, విఫలమయ్యాడు. కానీ జగన్ గారు ఏమనుకున్నాడు, ఇది జనం నడిబొడ్డున ఉండాలి, ఆ నగరం నడిబొడ్డున ఉండాలి, జనం మధ్య ఉండాలి అని చెప్పి స్వరాజ్ మైదాన్ని ఎంచుకున్నారు. స్వరాజ్ మైదానాన్ని కేవలం విగ్రహానికే ఎంచుకోలే, ఆయన ఆ నగర పౌరులందరికీ కూడా ఉపయోగపడేలాగా తీర్చిదిద్దారు. కన్వెన్షన్ హాళ్ళు, పార్కింగ్ ఏరియా, పార్కు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, తర్వాత వాకింగ్ ట్రాక్. జనరల్గా గ్రౌండ్స్లో ఎక్కువ ఆశించేది ఏమిటి, వాకింగ్ ట్రాక్లు, వీటి గురించే కదా అట్లాంటి చోట. సో ఆ రకంగా అది ఒక ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా, దేశానికే తలమానికంగా ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయ్యే అవకాశం ఇవాళ వచ్చింది. ఒక విశ్లేషకుడు అన్నట్లుగా పైన అమ్మవారు, కింద అంబేద్కర్, కింద అంబివారు వ్యాఖ్యానించాడు. సో ఈ రకంగా విజయవాడ యొక్క ప్రతిష్టని పెంచినట్లయింది. మీరు విజయవాడ కనకదుర్గ వారిది కానీ ఇతరత్ర అట్లా వస్తూ ఉంటే ఇట్లా చూస్తే విగ్రహం కనపడతా ఉంటుంది బ్రహ్మాండమైన రీతిలో. సో 10-15 కిలోమీటర్ల దూరం కూడా కనపడుతుంది అనమాట. సో అది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే, ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం అంబేద్కర్కి సంబంధించి లేదని అంటున్నారు. సో అది కూడా ఒక రికార్డు. సో ఇవన్నీ కూడా జగన్ గారు ఏం చెప్పారు, మొత్తం తన స్కీమ్స్కి అంబేద్కర్ ఆశయాలకి మధ్య ఉన్న లింక్, కనెక్టివిటీని చెప్పారు. అంబేద్కర్ పేదలకి చదువు చెప్పేస్తామన్నాడు, ఈయన ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసి పేదలకి స్కూళ్ళు చెప్పిస్తున్నారు. అంబేద్కర్ 4వ తరగతిలోనే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పేరు తెచ్చుకున్నాడు, వాళ్ళ బంధువులు మిత్రులంతా అభినందనలు పొందారు. ఈయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేదలకి ఆంగ్ల మీడియం బోధిస్తున్నారు. అంతకు మించి చివరికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ విద్యా బోధన చేస్తున్నారు, ట్యాబులు. నేను చూసి వచ్చాను కొన్ని స్కూళ్ళు అయితే ఆశ్చర్యం వేస్తుంది. 5 స్టార్ హోటల్స్లో ఉండే టాయిలెట్ ఫెసిలిటీసు మన ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నాయి. బహుశా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఆ స్థాయిలో చాలా తక్కువగా ఉండొచ్చు. సో ఈ పరిణామాలన్నీ కూడా అయితే ఇవన్నీ నచ్చని వాళ్ళు వీటన్నిటిని ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు గారు, రామోజీరావు గారు, ఈ మధ్య చీఫ్ జస్టిస్గా పనిచేసిన రమణ గారు వీళ్ళంతా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన అంటరానితనం ఈ రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్ళెవరికి పేద పిల్లలు చదువుకోవటం ఇష్టం లేదు, దళితులు, అణగారిన వర్గాలు, బలహీన బీసీలు చదువుకోవడం ఇష్టం లేదు, అందుకనే ఆ అంటరానితనాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు వీళ్ళు అనే యాంగిల్లో ఆయన తీసుకొచ్చారు. సో అట్లా వాలంటీర్ల వ్యవస్థ,
ఇంతకుముందు జన్మభూమి కమిటీల పేరుతోటి మొత్తం పెత్తనం అంతా కొంతమంది పెత్తందారుల చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వృద్ధులైన ప్రత్యేకించి బలహీన వర్గాలకు సంబంధించిన వృద్ధులకి సైతం ఇళ్లకు తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అది నచ్చని వీళ్ళు ఇంకా అంటరానితనం కొనసాగాలని వీరు కోరుకుంటున్నారు. ఇట్లా ఆయన చేసే అన్ని కార్యక్రమాలకి ఈ ప్రత్యర్థుల అంటరానితన భావనలకి మధ్య లింక్ పెట్టి వాళ్ళ మీద సెటైర్ అనండి లేదా ఘాటైన విమర్శలు చేసి వాళ్ళందరినీ డిఫెన్స్లోకి నెట్టేటట్టుగా చేసి. సో ఇప్పుడు తెలంగాణలో విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు చాలా గొప్పగా ఉంది అని చెప్పి పోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చేసరికి మాత్రం ఏర్పాటు రోజు ఆయన అంబేద్కర్ గారి గురించి చెప్పకుండా చరిత్రను వక్రీకరించే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే కేవలం ఈ చేసినటువంటి పనులను ప్రజలకు తెలియకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఏమైందో కానీ ఈనాడు రామోజీరావు గారికి ఇప్పుడు రాధాకృష్ణ గారి కంటే పెద్ద విలువలు పాడు ఏం పెద్ద పట్టించుకోక్కర్లేదు. కానీ రామోజీరావు గారు పెద్ద నీతులు చెప్పేసి అసలు చాలా వేమన శతకం సుమతి శతకం అవన్నీ నా తర్వాతే అన్నట్లుగా ఆయన మాట్లాడేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, సంపాదకీయాలు రాసేవాడు. అలాంటి వ్యక్తి అవన్నీ కూడా అబద్ధమే, అసలు మనిషి ఇప్పుడు అసలు మనిషి నేను అన్నట్లుగా వచ్చి చాలా అరాచకంగా అప్రజాస్వామికంగా చండాలంగా జగన్ గారి మీద ఉన్నటువంటి ద్వేషం అక్కసు విషం గక్కుతూ ఆయన తను తానే నడి రోడ్డు మీద బట్టలోడు తీసి తిరుగుతున్నాడు. ఆయనకి అది అర్థం కావట్లేదు ఏం పాడో కానీ పిచ్చి పట్టినట్లుగా రాస్తున్నారు. ఒక అంబేద్కర్ బొమ్మ వేసి నీకు అర్హత ఉందా జగన్ అంటే మరి ఆయనకి ఎవరికి ఉంటుంది? ఆయన చెప్పాడు, సమాధానం చెప్పమనండి. 68% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చాడు. 50% పదవులు మొత్తం నామినేటెడ్ పదవుల్లో సైతం వాళ్ళకే ఇచ్చారు. కాంట్రాక్టులు సైతం 50% నామినేటెడ్ వీళ్ళకి బలహీన వర్గాలకు ఇవ్వాలని ఆయన జీవో తీసుకొచ్చాడు. ఇలా ఒకటి కాదు, ఈ రకంగా ఆయన చెప్పినటువంటి మొన్న రాజ్యసభ సభ్యులు వాళ్ళకి సగం మంది బీసీలకే ఇచ్చాడు. సో మరి ఈ పరిస్థితి అప్పుడు చంద్రబాబు టైంలో ఉందా? స్కూళ్ళను బాగు చేశాడా? కనీసం ఆయన వైద్యం అందించాడా? ఇళ్ళకి డాక్టర్ని పంపించాడా? ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే అది పెద్ద సుదీర్ఘమైనటువంటి కావ్యం అవుతుంది, కావ్యం లేదా చిట్టా అవుతుంది. సో వీటన్నిటినీ ఆయన విస్మరించి కేవలం రామోజీరావు గారు కానీ లేకపోతే రాధాకృష్ణ లాంటి వాళ్ళు తన నమ్మిన బంటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే తమ వ్యాపార స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి భంగం వాటిల్లుతుందనే ఒక దీంతో జర్నలిజాన్ని మంటగలిపి వారు ఈ రకమైనటువంటి నీచ ప్రచారానికి పాల్పడుతున్నారు. ఓకే, ఫస్ట్ జర్నలిజంలో ఏమిటి సూత్రం? ఫస్ట్ ఏం చేయాలి? ఆ గవర్నమెంట్ టేకప్ చేసిన అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన గొప్ప విశేషాలు వాటన్నిటి గురించి రాయాలి. రాసిన తర్వాత ఆయనకి విగ్రహాల్లో ఎట్లాంటి విశిష్టత ఉంది, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏమిటి ప్రపంచంలో ఎట్లా ఉంది, నిజంగానే ఇది హైయెస్ట్ విగ్రహమా కాదా, ఇటువంటి రాయండి. రాసిన తర్వాత అప్పుడు ఏదైనా ప్రభుత్వం లోటుపాట్లు ఉంటే ప్రభుత్వంలో ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారని రాయి. అసలు మొదటి పార్ట్ అసలు అనేది పూర్తిగా ఇగ్నోర్ చేసి కేవలం బురదేసే లక్ష్యంతో అసలు ఏదైతే జగన్ అసలు తాకడానికి అర్హుడు కాదన్నట్టు ఇంత చండాలంగా నీచంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రాయకూడదు. పై ఎంత రాసి మాకు పత్రికా స్వేచ్ఛ లేదని చెబుతారు, అది ఒక విచిత్రమైన పరిస్థితి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్క లైన్ రాయగలిగారా? మరి కేసీఆర్ విగ్రహావిష్కరణ చేస్తే కేసీఆర్ అద్భుతం బ్రహ్మాండం భజగోవిందం అన్నారు, ఇప్పుడు రేవంత్ని పొగుడుతున్నారు. ఎందుకని? వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా. ఉదాహరణకి ఇప్పుడు తాజాగా నేనైతే అటువంటి వాటిల్లో ఎవరిని తప్పు పడతాం ఏదో జరుగుతూ రామోజీ ఫిలిం సిటీలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఒక కంపెనీ సీఈఓనే చనిపోయారు. చనిపోతే మరి అది వార్త కదా, తమకు సంబంధించిన సంస్థ కాబట్టి తమ మొత్తం కప్పిపుచ్చేస్తారా? అదే వేరే ఎక్కడెక్కడో 15 రోజుల క్రితం జరిగింది మాకు ఇప్పుడే తెలిసిందని కూడా మొన్న ఈ మధ్య కొన్ని వార్తలు రాశారే, అక్కడ ఇట్లా జరిగింది ఇక్కడ ఇట్లా జరిగిందని. ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడో సౌత్ కొరియాలో ఉన్న యజమానులు సైతం అరెస్ట్ చేయాలని వీళ్ళు గొడవ చేశారే, తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ రామోజీరావు గారి పత్రిక కానీ రాధాకృష్ణ గారి పత్రిక కానీ. మరి ఇప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదు? వాళ్ళు చెప్పే తీరి కరెక్ట్ అయితే యజమానులను కూడా అరెస్ట్ చేయాలనేటువంటి వాళ్ళ వాదన కరెక్ట్ అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ యజమానులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందిగా. మామూలుగా అయితే పద్ధతి ప్రకారం అయితే నేను యజమానులకి అన్ని సంబంధం ఉంటాయని నేను అనుకోను. కానీ
ఇదే ఈనాడు రాసింది కాబట్టి ఎల్జీ పాలిమర్స్ విషయంలో కానీ మరికొన్నిటి విషయంలో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద అట్లా మళ్ళీ అదే రమేష్ ఆసుపత్రి దగ్గరికి వచ్చేసరికి లేదు ఆయన జోలికి వెళ్ళకూడదని రాశారు. సో అక్కడేమీ లేదు. దానివల్ల ఏమైంది, ఇవన్నీ కులపత్రికలు అనేటువంటి దరిద్రపు ఆరోపణకు గురవుతున్నారు. దేనికో అన్నిటికీ ఒక ప్రామాణికత ఉండాలి కదా. ఇప్పుడు నీ సొంత దీంట్లోనే వచ్చింది, మరి రాయలేదు. మరి రాయకపోతే నీ జర్నలిజం ఏమైపోయింది? నువ్వు అంటే నీకు కావాల్సినవి మాత్రమే రాస్తావా, నువ్వు కప్పిచ్చేస్తావా, ఎట్లా ఇది? సో అందువల్ల ఆ పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో నగ్నంగా తిరుగుతున్నారు వాళ్ళు. నగ్నంగా తిరుగుతూ జనం మమ్మల్ని చూడలేదులే అనుకుంటున్నారు, కానీ జనం చూసి అసహించుకుంటున్నారు. నేనే కనీసం అన్ని వర్గాలలో కొంతమంది వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు అది చూసి ఆనందపడవచ్చు, కానీ మెజారిటీ వర్గాలు చీచి ఏమిటి ఈ దరిద్రం, ఏమిటి ఈయనకి ఏమైంది, 89 ఏళ్ల వయసులో 88 ఏళ్ల వయసులో ఇంత నీచానికి పాల్పడాలా, ఇంత అప్రతిష్ట పాలవాలా, నిజానికి ఈ వయసులో ఆయన్ని తలుచుకుంటే అంత గొప్పవాడురా అనే ఫీలింగు ఉండాలా రామోజీరావు గారిని. చివరికి ఆయన ఈ వయసులో అప్రతిష్ట పాలవుతున్నాడు. మాబోటి వాళ్ళం, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళం కూడా బాధపడాల్సి వస్తుంది. ఏమిటి ఈ దరిద్రం, ఇట్లా అయిపోయాడు ఈయన, అప్పుడు అంత గొప్పగా ఊహించుకున్నామే, ఇప్పుడు అంత అతఃపాతాళానికి పడిపోయాడే అని బాధపడాల్సి వస్తూ ఉంది. నిజంగా విత్ ఆల్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్, ఆయన అంటే నాకు ఎందుకు కోపం ఉంటుంది, ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, అవసరం ఏముంది నాకు? ఆయన చెప్పిన విషయాలన్నింటినీ నాకు తెలుసు కదా. మరి అప్పుడు అట్లా చెప్పాడు, ఇప్పుడు ఎట్లా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి దొరకట్లా. లేదంటే ఆయన కింద ఉన్నాళ్ళు ఆయన్ని భ్రష్టు పట్టిస్తానన్నా ఉండాలి. మరి ఏ కారణం వలన కానీ అది పెయిడ్ ఆర్టికల్స్ అని కూడా కొందరు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జగన్ వ్యతిరేకులు ఆ సమాచారం అదంతా తయారు చేసి వాళ్ళకి ఇస్తే డబ్బు తీసుకున్నా కానీ, లేదా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి కానీ వాటిని వేసి ఉండొచ్చు అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా అట్లాంటి వేటు చాలా అనెథికల్, అగెనిస్ట్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది జర్నలిజం. అది జర్నలిజమే కాదు, అందుకే ఎల్లో జర్నలిజం అని ఇంకో జర్నలిజం అని అంటున్నప్పుడు కూడా నీచమైన జర్నలిజానికి వాళ్ళు పాల్పడుతున్నారన్న దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. సో అంబేద్కర్ గారి విగ్రహాలు మన దేశం మొత్తం ఉంటాయి. సో ఇప్పుడు విజయవాడలో ఒక విగ్రహం ఉందని చెప్పి కొంతమంది వాదన. సో నిజంగానే 206 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు ఏదైనా మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దానివల్ల ఏంటి సార్? అంటే అది ఒక స్ఫూర్తి. ఇప్పుడు ఎందుకు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారు? పైగా వాళ్ళే కదా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన్ని ఒక పోటు పొడిసి కింద ఆయన పదవి లేకుండా చేసింది. ముఖ్యమంత్రి పదవిని తీసాడు, పార్టీ అధ్యక్ష పదవిని తీసుకున్నాడు, ఆయన బండబూతులు తిట్టాడు కదా. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎందుకు కనపడిన చోటల్లో విగ్రహాలకి నేనే ఆవిష్కరించాను? నిజానికి చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన గతంలో నా బాగా గుర్తు, రాజమండ్రి దగ్గర విజయవాడ దగ్గర నదిలో పెద్ద విగ్రహం పెడతానన్నాడు, పెట్టాడా? మరి ఎందుకు ఎట్లా? ఆయనకి ఆ చిత్తశుద్ధి లేదు. మరి అదే అట్లాగే ఇక్కడ అమరావతి రాజధానిలో కూడా ఎక్కడో నీరుకొండ దగ్గర ఎక్కడో పెడతానని చెప్పినట్టు గుర్తు, అది చేయలేదు కదా. కానీ అదే జగన్ గారు ఇది ఒక టూరిజం స్పాట్గా కూడా రైట్, అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ విషయాలలో కొంతమందికి వ్యతిరేక విధానాలు ఉండొచ్చు, కానీ అంబేద్కర్ అన్న వ్యక్తి మహామేధావి, భారతరత్న ఇచ్చారు, దాంట్లో అనుమానం లేదు కదా. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన అతి కొద్ది మంది మేధావుల్లో ఆయన ఒకడు, రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన అధ్యక్షుడు. సో ఇంత గొప్ప వ్యక్తి పెట్టడం ద్వారా ఆయన రచనలు కేవలం విగ్రహమే కాదు, కింద 3 అంతస్తుల్లో ఆయనకి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి, ఆయనకి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి, రకరకాల ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకునే వాళ్ళకి విజ్ఞానంతో పాటు వినోదం అంటే ఆ చుట్టుపక్కల జరిగే పార్కులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కాస్త ఆహ్లాదంగా ఉంటాయి, వాకింగ్ చేసేవాళ్ళకి వాకింగ్. ఇవి కాకుండా ఓవరాల్గా అది ఆంధ్రప్రదేశ్కి వస్తే అంబేద్కర్ విగ్రహం చూసి రావాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుంది. అది టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది నా అభిప్రాయం.